హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో 3 రకాల స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. సింపుల్గా అలాగే క్విక్గా ఈ స్నాక్స్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో వేయడానికి కూడా అమ్మని పెసరపప్పుతో చేసుకుని 2 రకాల స్నాక్స్ని అయితే చూపించబోతున్నాను. అలాగే కారపూస, చాలా మందికి డైజెషన్ తొందరగా అవుతుంది కారపూసను తింటే. సో ఎన్ని తిన్నా ఇట్టే అరిగిపోయేటట్టుగా కారపూసను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ రోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీస్ అన్ని మనం క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లు కూడా బాగుంటాయి. ఫుల్ వీడియో చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే కొత్త రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో కప్పు పెసరపప్పుతో ఎంతో రుచిగా ఉండే రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పెసరపప్పుతో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రిబ్బన్ పకోడీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు ఈ రిబ్బన్ పకోడీలు. పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. ఇవి పెద్ద వయసు వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటేనే ఇవి పొడి కింద అయిపోతున్నాయి, చాలా గొల్లగా వచ్చాయి. ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మరీ నీళ్లు ఎక్కువగా వేసుకున్నా పప్పు పొంగిపోయి కుక్కర్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి కుక్కర్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇలా 2 కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 5 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకుంటే చాలు. పప్పు మనకి చక్కగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే పప్పు ఇలా మనకి చక్కగా ఉడికిపోయింది. ఈ పప్పు పూర్తిగా చల్లారిపోయిందండి. మీరు గరిటెతో కదుపుకోవచ్చు. ఇలా మెత్తగా అయ్యేలా కదుపుకోవాలి, లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల బియ్యపు పిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యపు పిండేనండి, ఆడించిన బియ్యపు పిండి కాదు, బయట షాప్లో తీసుకున్న బియ్యపు పిండి. ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ రావడానికి మాత్రమే ఇక్కడ కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. అలాగే కొద్దిగా వాము వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇలాంటి ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ చేసినప్పుడు డైజెషన్ కూడా బాగా అవుతుంది. పెసరపప్పు బియ్య పిండి అంతా కలిసినట్టుగా ముందుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి, మురుకులు క్రిస్పీగా రావాలి అంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్, కారం వేసుకున్నప్పుడే ఈ ఆయిల్ కూడా వేసేసుకోవాలి, నేను మర్చిపోయాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని నానబెట్టుకోక్కర్లేదు, వెంటనే రిబ్బన్ పకోడీలను వేసేసుకోవడమే. మురుకులు వత్తుకునే గొట్టం తీసుకుని ఇందులోకి ఈ ప్లేట్ తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని వేసుకుంటే మనకి మురుకులు ఒత్తుకునేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఇలా కొద్దిగా పిండిని ఇందులో పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుని చూసుకుంటే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు రిబ్బన్ పకోడీలను వేసేసుకోవడమేనండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ పకోడీలను వేసుకోవడం. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటాయి ఇవి. గొల్లగా పెద్ద వయసు వాళ్ళు తినేటట్టుగా కూడా ఉంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుందాం. మీరు కూడా ఒకసారి రిబ్బన్ పకోడీలను ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా చేసుకున్న రిబ్బన్ పకోడీలు ఏదైనా ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. మన రిబ్బన్ పకోడీలైతే రెడీ అయిపోయాయి. ఇవి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మూంగ్ దాల్ మిక్చర్ స్వీట్ షాప్ స్టైల్లో సూపర్ టేస్టీగా అలాగే క్రంచీగా ఈ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. వీడియో అంతా చూసి మీరు కూడా మిక్చర్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ షాప్లో ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కునే ఈ మిక్చర్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మంచి క్రిస్పీగా ఉంటుంది. వీడియోలో చూపించినట్లుగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ స్వీట్ షాప్ స్టైల్లో మూంగ్ దాల్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ముందుగా ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు పెసలను తీసుకుని ఇలా తీసుకున్న పెసలను శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పెసలను మునిగే వరకు నీళ్లు వేసుకుని కనీసం 7 నుంచి 8 గంటల పాటు ఈ పెసలను కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ పెసలు అనేవి ఇలా చక్కగా నానిపోయాయి. ఇలా ఎక్కువసేపు నానబెట్టుకున్న పెసలను ఒకసారి నీట్గా వాష్ చేసుకుంటే ఏదైనా స్మెల్ లాంటిది ఉంటే పోతుంది. పెసలను క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో ఏవైనా రాళ్ళు లాంటివి ఉంటే గాలించుకుని తీసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పెసలను ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసామంటే ఇలా చక్కగా మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఈ పెసల్లో కొద్దిగా చెమ్మ ఉంటుంది. పొడి బట్టపై వేసుకుని ఇలా కొద్దిగా పలుచగా స్ప్రెడ్ చేసుకుని 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే పెసలు మనకి చక్కగా పొడిగా అయిపోతాయి. ఈలోగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసే గొట్టం తీసుకుని ఇందులోకి ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. సన్నకారపూసను వేసుకునేటప్పుడు పిండిని ఇలా కొద్దిగా వెలితిగానే పెట్టుకోవాలి. పూర్తిగా నిండుగా పెట్టేసుకుంటే మనం ప్రెస్ చేసుకునేటప్పుడు పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూసని పిండుకోవాలి. ఇలా పిండుకున్న వెంటనే తిరగవేసుకోకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరగవేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో ఉన్న బబుల్స్ అన్ని ఇలా తక్కువగా అయిపోయాయి కదా. ఇక్కడ కారపూస ఒకవైపు వేగిపోయింది. రెండో వైపుకి తిరగవేసుకుని 2 వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సన్నకారపూసను తీసుకున్న తర్వాత ఆయిల్లోకి గుప్పెడు వరకు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పును వేయించుకునేటప్పుడు సన్నటి సగ మీద వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా క్రిస్పీగా వేగుతాయి. ఇలా సన్నటి సగ మీద మాడకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవన్నీ వేయించుకునేటప్పటికి మనం ముందుగా ఆరబెట్టుకున్న పెసలు ఇలా చక్కగా తడి లేకుండా ఇలా పొడిగా ఆరిపోయాయి. ఇలా ఆరబెట్టుకున్న పెసల్ని గిన్నెలోకి తీసుకుని వేడి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం పెసలన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా ముందుగా కొద్దిగా పెసలను వేసుకుని వేగిన తర్వాత మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పెసలను వేసుకోవాలి. పెసలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి క్రిస్పీగా వేగుతాయి. అలాగే మాడకుండా కూడా చక్కగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇక్కడ ఇలా పెసలన్నీ మనకి చక్కగా వేగిపోయాయి. ఇక్కడ బబుల్స్ అన్నీ ఇలా ఆగిపోయాయి కదా. ఈ స్టేజ్లో ఈ పెసలని తీసేసుకోవాలి. ఇలా వేయించుకున్న పెసలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇలాగే మొత్తం పెసలన్నిటిని వేయించుకుని తీసుకోవాలి. లాస్ట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఇందులోకి గుప్పెడు వరకు కరివేపాకును వేసుకోవాలి. 2 దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వేయించుకున్న పెసలను ఇలా పళ్ళెంలోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు, పల్లీలను వేసుకోవాలి. అలాగే వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోకి అసలు సాల్ట్ అంటూ వేయలేదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మీరు కూడా మూంగ్ దాల్ని ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సన్న కారపూసను కూడా వేసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే విడివిడిగా అయిపోతుంది. ఇలా చేసుకున్న మూంగ్ దాల్ మిక్చర్ స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇంక చెప్పక్కర్లేదు, భలే ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న మూంగ్ దాల్ మిక్చర్ని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. నెల రోజులు ఉండదండి, ఈలోగానే ఈ మూంగ్ దాల్ మిక్చర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. సన్నకారపూస అంటే అందరూ తినడానికి ఇష్టపడతారు, కానీ పెద్ద వయసు వాళ్ళు అలాగే కొంతమందికి శనగపిండి తింటే పడదు కదా, అలాంటి వాళ్ళు ఈ సన్నకారపూసను తినడానికి భయపడతారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా సన్నకారపూస చేసి పెట్టండి, మంచి రుచిగా ఉంటుంది. అలాగే క్రిస్పీగా ఉండటంతో పాటు ఎన్ని తిన్నా కూడా ఈ కారపూస ఇట్టే అరిగిపోతుంది. ఈ కారపూసలో వేసిన కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ కారపూస మంచి రుచిగా ఉంటుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా తేలిగ్గా అరిగిపోతుంది. ఇప్పుడైతే ఈ కారపూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. కారపూస తయారు చేసుకోవడానికి 1/2 కేజీ శనగపిండి తీసుకుంటున్నాను. కప్పుల్లో చెప్పాలంటే 2 కప్పుల శనగపిండి. ఇందులోకి 1/2 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. ఇలా కొంచెమంత బియ్యపిండిని వేసుకుంటే కారపూస మంచి క్రిస్పీగా వస్తుంది. ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. ఇక్కడ పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కారపూస మంచి టేస్టీగా రావాలి అన్నా అలాగే తేలిగ్గా అరగాలి అన్నా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వామును వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను. మరీ ఎక్కువ కారంగా ఉన్నా బాగుండదు. ఇలా 5 వరకు వేసుకుంటే మనం తీసుకున్న 2 కప్పుల శనగపిండికి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా ఇలా అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేయకుండా ముందు మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లోకి కొద్దిగా నీళ్లను వేసుకుని స్ట్రైనర్లో వేసుకుని ఈ నీళ్ళన్నీ వడపోసుకోవాలి. మనం చేసుకునేది సన్న కారపూస కాబట్టి కొంచెం పల్పొన్న కారపూస అనేది కిందకి దిగదు జంతికల గొట్టంలోంచి. ఇలా మొత్తం పల్ప్ అంతా సెపరేట్ అయ్యేటట్టుగా వడపోసుకోవాలి. మనం శనగపిండిని కలుపుకునేటప్పుడు నీళ్లతో కలుపుకోక్కర్లేదు. ఇలా తీసుకున్న వాము అల్లం నీళ్లతో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వాము అల్లం నీళ్ళని తీసుకుని సన్నకారపూస పిండిలో కలుపుకోవడం వల్ల ఈ సన్నకారపూసకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎన్ని తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయి ఇవి. పిండిని కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని లూజ్గా కూడా కలుపుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా బంకలా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని ఇందులోకి ఇలా సన్నకారపూస ప్లేట్ వేసుకుని బిగించుకోవాలి. ఇలా బిగించుకున్న తర్వాత జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనం పిండుకునేటప్పుడు ఈజీగా పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. కారపూసని పిండుకునేటప్పుడు ఇలా కొద్దిగా పిండిని వెలుతుగా పెట్టుకుని పిండుకుంటే మనకి పిండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఫుల్గా పెట్టేస్తే పైనుంచి పిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి ఇలా చిన్న పిండి ముద్దను వేసుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే ఇలా కాగిపోయింది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపూసని పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు వేయించుకోవాలి. ఇక్కడ బబుల్స్ అనేవి కొద్దిగా ఇలా తక్కువగా అయిపోతాయి. ఇక్కడ మనకి ఒకవైపు వేగిపోయింది, రెండో వైపు కూడా తిరగవేసుకుని వేయించుకోవాలి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. సెకండ్ టైం కారపూసని పిండుకునేటప్పుడు ముందుగా కారపూసని తీసుకున్నాం కదా, ఇలా చిన్నవి ఏమైనా మిగిలిపోతే వీటిని తీసేసుకుని పిండుకోవాలి. అలాగే వదిలేస్తే ఇవి మాడినట్టు అయిపోతాయి. వీటిని తీసేసుకుని కారపూసనైతే పిండుకోవాలి. ఇలాగే మొత్తం పిండంతా కారపూసలా పిండుకోవాలి. సింపుల్గా చేసుకున్న ఈ కారపూస చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ కొత్త రెసిపీస్ కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఈ కొత్త రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ సన్న కారపూస చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఎన్ని తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.